పిటిషన్లు కొట్టేయండి, అసెంబ్లీ కార్యదర్శి కౌంటర్ దాఖలు. అనర్హత పిటిషన్పై నేడు సుప్రీం విచారణ. 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపునకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకోలేదన్న వాదన సరైంది కాదని, అనర్హత పిటిషన్లపై చట్టంలో పేర్కొన్న పద్ధతిని ఆయన అనుసరిస్తున్నారంటూ శాసనసభ కార్యదర్శి సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చారు. ఈ మేరకు సోమవారం సర్వోన్నత న్యాయస్థానంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ విషయంలో దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్లో పసలేదని వాటిని తిరస్కరించాలంటూ అభ్యర్థించారు. స్పీకర్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారనడానికి ఎలాంటి కారణాలు లేవని చెప్పారు. స్పీకర్కు పిటిషన్లు పెట్టుకున్న 20 రోజులకే బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారంటూ ప్రస్తావించారు. స్పీకర్పై వారు చేసిన ఆరోపణలు అపోలు అసంబద్ధమైనవని వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లోని క్లాస్ 6 కింద స్పీకర్కు ఫిరాయింపులపై నిర్ణయం తీసుకునేందుకు పూర్తి అధికారాలున్నాయని పేర్కొన్నారు. సో పిటిషనర్లు తమ ఇష్టానుసారం చట్టాన్ని అన్వయించే ప్రయత్నాలు చేయడాన్ని గమనించాలంటూ అసెంబ్లీ కార్యదర్శి కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశమై 15 నెలలు కూడా పూర్తి కాలేదని, అసెంబ్లీ పదవీ కాలం ముగిసేలోపు అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోబోరన్న ఆరోపణలో పసలేదని స్పష్టం చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ గవాయ్, జస్టిస్ జార్జ్ మైస్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల స్పందించి ఎప్పటిలోగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారో చెప్పాలంటూ నోటీసు పంపించింది. ఈ కేసు మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. సో విశేష అధికారాలు ఉన్నాయంట, స్పీకర్కు విశేష అధికారాలు ఉన్నాయంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను అసెంబ్లీ కార్యదర్శి ఉటంకించారు. మణిపూర్ ఎమ్మెల్యే ఫిరాయింపు కేసులో 1992లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులో స్పీకర్కే నిర్ణయం తీసుకునే విశేష అధికారాలు ఉన్నాయంటూ పేర్కొన్నారు. ఇక స్పీకర్ నిర్ణయం తీసుకునే లోపు ఏ న్యాయపరమైన పరిష్కారానికి తావులేదని సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పునిచ్చిందని ప్రస్తావిస్తూ స్పీకర్ అనర్హతలపై నిర్ణయం తీసుకునే తర్వాతే న్యాయ పరిష్కారానికి అవకాశం ఉందంటూ ఆయన స్పష్టం చేశారు. గోవా అసెంబ్లీ స్పీకర్ అనుసరించిన పరిష్కార ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ ఇదే సుప్రీంకోర్టు కొట్టేసిందంటూ గుర్తు చేశారు. అసాధారణ పరిస్థితుల్లో తప్ప ఫిరాయింపులపై స్పీకర్దే తుది నిర్ణయమని సుభాష్ దేశాయ్ కేసులో ఇచ్చిన తీర్పును కూడా ప్రస్తావించారు. స్పీకర్ నిర్ణయం ఆలస్యం కావడంపై ఏం చేయాలన్న దానిపై రాజ్యాంగ బెంచ్కు నివేదించాలని కాలే ఆదాయ ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని కూడా ఉటంకించారు. ఇక రాజకీయ ప్రయోజనాల కోసమే దురుద్దేశంతో బీఆర్ఎస్ నేతలు హైకోర్టును సుప్రీంకోర్టును ఆశ్రయించారని, వాస్తవాలను కోర్టు ముందు దాచిపెట్టారని చెప్పారు. ఆర్టికల్ 136 కింద సుప్రీంకోర్టు ప్రత్యేక అధికారాలు ఉపయోగించి జోక్యం చేసుకోదగ్గ కారణాలను వీటిని పిటిషనల్ న్యాయస్థానం ముందు ఉంచలేకపోయారని తెలిపారు. అయితే 2024 మార్చిలో దానం నాగేంద్రపై పాడి కౌశిక్ రెడ్డి, ఏప్రిల్లో కడియం శ్రీహరి వెంకట్రావులపై కేపీ వివేకానంద స్పీకర్ దగ్గర ఫిర్యాదు చేశారని, అదే నెలలో వారు హైకోర్టును కూడా ఆశ్రయించారంటూ చెప్పారు. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై తాము డివిజన్ బెంచ్ను ఆశ్రయించగా హేతుబద్ధమైన సమయం నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను ఆదేశించిందంటూ ప్రస్తావించారు. అనంతరం 3 ఎమ్మెల్యేలకు జనవరి 16న 7 ఎమ్మెల్యేలకు ఫిబ్రవరి 4న నోటీసులు పంపారని తెలిపారు. వారంత సమయం కోరుతూ లేఖలు రాశారని చెప్తున్నారు. ఇక్కడ ఒక క్లియర్గా అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది మీకు కూడా క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే, ఇక్కడ మేము చదివినప్పుడు అర్థం కావాలి, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఏం జరగదు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఎటువంటి తీర్పు ఉండదు. కేవలం స్పీకరే ఫైనల్ జడ్జిమెంటు, స్పీకరు నిర్ణయమే తుది నిర్ణయం, చివరి నిర్ణయం అనేది క్లియర్ తెలుస్తుంది. గతంలో జరిగినటువంటి కేసులు 1994లో ఇతర రాష్ట్రాలు, గోవాలో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి కొన్ని ఎమ్మెల్యేల కేసును ఉదాహరణగా, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదాహరణగా మరి అసెంబ్లీ కార్యదర్శి ఈ కేసును కొట్టేయాలి, కావాలనే ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు కోర్టు దాకా వచ్చారని చెప్పేసి ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు, కౌంటర్ దాఖలు చేశారు. ఇవాళ విచారణ కూడా కొనసాగే అవకాశం ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూడాలి. బట్ ఏదేమైనా గత కేసులు చూస్తే మాత్రం స్పీకర్దే ఫైనల్ నిర్ణయం, స్పీకర్ చెప్పిందే నడుస్తుంది అంతే తప్ప ఇక్కడ హైకోర్టుకు పోతా సుప్రీంకోర్టు అంతే కాదు. సో స్పీకర్ నిర్ణయం తర్వాతనే న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందంటూ గతంలో ఉన్న కేసులు చెప్తా ఉన్నాయి కాబట్టి సో చూడాలి. బట్ ఏదేమైనప్పటికీ మాట ఈ 10 మంది మాత్రం గజ 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 వణికిపోతున్నారు. సో సమ్మర్లో కూడా వాళ్ళు చలికాలం లెక్క వణికిపోతున్నటువంటి పరిస్థితి. అటు కేసీఆర్ దగ్గర పోతే ఆయన వద్దంటున్నట, ఇటు కాంగ్రెస్ దగ్గరికి పోదామంటే బదలామయ్యేటట్టున్నాం. ఏం చేయాలో అర్థమవుతుంది. ఇటు కాంగ్రెస్ ఫ్లెక్సీలో ఫోటో వేసుకోలేకపోతున్నాం, అటు బీఆర్ఎస్ ఫ్లెక్సీలో ఫోటో వేసుకోలేకపోతున్నాం, ఇటు గాంధీ భవన్కు రాకలేకపోతున్నాం, అటు
బీఆర్ఎస్ భవన్కు పోలేకపోతున్నాం. పోనీ అసెంబ్లీలోనైనా హుందాగా ప్రశ్నిద్దామా అంటే నీది ఏ పార్టీవే అని అడిగేటట్టున్నారు, కూర్చొనేటట్టున్నారు అని చెప్పేసి ఎవ్వరు ఈ 10 మంది పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా అసెంబ్లీలో మాట్లాడినట్టు కనబడతలేదు నిన్న మొన్న. నాకైతే ఇక్కడ ఈ 10 మంది యాక్టివ్గా అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో పాల్గొన్నట్టు, ప్రశ్నించినట్టు, మాట్లాడినట్టు నాకు కనబడతలే. కాలే యాదయ్యనో లేకపోతే ఆర్కేపుడి గాంధో, ఈ పక్కనే ఉంటాడు పటాన్ చెరువు గూడెం మైపాలో, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసో, కడియం శ్రీహరో, లేకపోతే బండ్ల కృష్ణమోహనో, ఎవరు కూడా నాకు యాక్టివ్గా అసెంబ్లీలో మాట్లాడినట్టు కనిపించట్లే. కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్లో పాల్గొన్నట్టు కూడా కనిపించట్లే. కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలలో కూడా వాళ్ళ ఫోటోలు ఉన్నట్టు కనిపించట్లే. అరే అత్త మీద అడిగితే కడుపు మాడింది అన్నట్టు ఈ పార్టీలో ఉండలేకపోతున్నారు, అటు ఆ పార్టీలో ఉండలేకపోతున్నారు. మరి కేసీఆర్ దగ్గరికైనా పోదామంటే ఆయన దగ్గర కూడా రాణిస్తారట. పార్టీ మారినా అయిపోయా, ఇక మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వస్తారని అంటారు. 7-8 మంది ట్రై చేస్తున్నారట. సారు మళ్ళీ నువ్వే దిక్కే సారు, మళ్ళీ ఇదే కార్లో కూర్చుంటమే సారు, నీ స్టీరింగ్ నీ సారథ్యంలో పనిచేస్తాం సార్, ఒక్కరా జర్రంతా సోటీయే సార్ అని చెప్పేసి ఫామ్ హౌస్లో ఉన్న సార్ దగ్గర పోయే ప్రయత్నాలు చేస్తే సారు కలవడు, కారు ఎక్కనియడు, మీరు అటే పోవాలని చెప్పేసి చెప్తావురట. సో ఎందుకు ఈ 10 మంది తోటి పోని కాంగ్రెస్ పార్టీకి ఏమైనా లాభం ఉందంటే ఏం లేదు. ఈ 10 మంది మళ్ళీ బీఆర్ఎస్ పోయినా నష్టం లేదు, ఈ 10 మంది కాంగ్రెస్లో ఉన్నా కూడా నష్టం లేదు. పోనీ ఆ బీఆర్ఎస్ కానీ ఏమైనా నష్టం ఉందంటే బీఆర్ఎస్ కూడా ఏం నష్టం లేదు. ఈ 10 మంది కాంగ్రెస్లో చేరినా బీఆర్ఎస్కి వచ్చిన నష్టం లేదు, వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నా కూడా బీఆర్ఎస్కి వచ్చినటువంటి నష్టం లేదు. సో ఈ 10 మంది పరిస్థితి ఏం చేయాలో అర్థం కాక ఎటుపోయినా యమునా తీరం అన్నట్టుగా వాళ్ళ ఒంటరి జీవితాలు అయిపోయినాయి. మరి ఏం చేస్తారు ఈ 10 మంది అనేది చూడాలి. బట్ వాళ్ళకు మాత్రం గడిపోసకనే విలువ ఉన్నది, కానీ ఈ 10 మంది 10 మంది ఎమ్మెల్యేలకు విలువ లేదు కాన్స్టిట్యున్సీలో అని ప్రచారం జరుగుతుందట. ఎందుకు పార్టీ మారినాం రా దేవుడా అని చెప్పేసి లబాలబా